హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ హోమ్ మేడ్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మొక్కజొన్న గింజలు. వీటితో ఇంట్లో మనం మంచిగా పాప్కార్న్ చేసుకోవచ్చు. చూపిస్తాను రండి. మందంగా ఉన్న కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసుకొని మంచిగా వేడవనివ్వాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైంది. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను ఇందులో ఉప్పు పసుపు వేసేసాను. హీట్ అవుతుంది ఆయిల్ మంచిగా. ఇప్పుడు మనం పాప్కార్న్ సీడ్స్ వేసుకున్నాం. పాప్కార్న్ సీడ్స్ ఆయిల్ మునగాలండి. ఆయిల్ తక్కువ వేస్తే పాప్కార్న్ అనేది మంచిగా పాప్ అవ్వదు. ఆయిల్లో సీడ్ అనేది మునిగి ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీదే జరగాలి. ఫ్లేమ్ అనేది డౌన్ చేస్తే పాపింగ్ అనేది సరిగ్గా జరగదు. చూసారు కదా, ఒక 20 సెకండ్స్ ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత మనం లిడ్ పెట్టేసేయాలి. విజిల్ పెట్టని అవసరం లేదు. విజిల్ పెట్టకుండా మనం పాప్ చేయాలి పాప్కార్న్స్ని. చూసారు కదా, మంచిగా రోస్ట్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీదే జరగాలండి. లో ఫ్లేమ్ అనేది అసలు పెట్టకూడదు. పాప్కార్న్స్ మంచిగా ఇది కావు లో ఫ్లేమ్ పెడితే. చూసారు కదా, స్టార్ట్ అయింది ప్రాసెస్. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసేద్దాం. ఇలా తిప్పి పెట్టేస్తే సరిపోతుంది. సౌండ్ రావటం ఆగిపోతుందండి. మనకి టప్ టప్ అనే సౌండ్ ఆగిపోయిందంటే అన్నీ పాప్ అయిపోయినాయి అని అర్థం. ఇప్పుడు ఒకసారి లిడ్ తీసి చూద్దాం. చూసారు కదా ఎట్లా వచ్చేసినాయో మొత్తం మంచిగా. మన యాక్ట్ పాప్ చేసుకుంటే దాంట్లో కొన్ని ఉప్పగా అలా ఉంటుందండి. ఇవి మాత్రం చాలా మంచిగా ఉంటాయి. చూసారు కదా ఎలా పాప్ అవుతున్నాయో. ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.